నిన్న పెద్దలు ఎంపీ మిథున్ రెడ్డి గారు మదనపల్లి వచ్చారు. మదనపల్లికి వచ్చి ఏదో గ్రాఫ్ చూపిస్తూ మదనపల్లికి జిల్లా కన్నా ఎక్కువ చేశాము. నేను పెద్దలు కోరుతున్నా, ఎక్కువ మీరే పెట్టుకోండి, జిల్లా మాత్రం కావాల్సి ఉండింది, అది మీరు ఇవ్వకపోయారు. ఆ ఎక్కువ అంతా మీకే ఇచ్చేస్తున్నాం వాపసు. ఆ జిల్లా మేమే మళ్ళీ వచ్చి ఇప్పుడు పాలనలోకి వచ్చి మేమే ఇచ్చుకుంటాం, ఇంకా మీరు ఇచ్చే అవసరం లేదు. పుణ్యకాలం గడిచిపోయింది, ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఎట్టి పరిస్థితిలో మరొకసారి క్లియర్ కట్గా చెప్తున్నాము, తక్షణం కొత్త ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తక్షణం మదనపల్లి జిల్లాగా ప్రకటించబోతున్నాము. రెండోది, వీళ్ళు వెళ్ళిపోతున్నారు, వైఎస్ఆర్సీపీ ప్యాకప్ బ్యాగ్స్ ఎదుగుతా ఉన్నారు. సభ్య క్రమంలో పని చేశారు. మెడికల్ కాలేజ్కి రాజశేఖర రెడ్డి గారని ఒక డిసిఎస్ ఉన్నారు, ఆయన ద్వారా 300 చిల్లర పోస్టులు ఉంటే దానికి ఇమ్మీడియట్గా పోస్టులు ఫిలప్ చేసి ఎక్కడ కూడా దానికి ఉన్న మెరిట్ లిస్ట్ చూడలేదు, మెరిట్లు కూడా పూర్తిగా పరిగణలో తీసుకోకుండా నేను ఫోన్లో కూడా చెప్పాను ఆయనకి, ఎన్ని లిస్టులు మీరు అకామిడేట్ చేశారు, ఎన్ని పోస్టులు అకామిడేట్ చేశారు, ఏ విధంగా ఇచ్చారు, ఏ అర్హతతో వాళ్ళకి మెరిట్లో పోస్టులు ఇచ్చారు, మీరు ఆర్డర్స్ ఇచ్చారా, ఇచ్చింటే ఎవరికి ఇచ్చారు. నా దగ్గర ఒక ఆమె ఒక చెల్లెలు నాకు ఫోన్ చేసింది, అన్న ఇట్లా పదవి ఇస్తామంటా ఉన్నారు, 4.5 లక్షలు అడుగుతున్నారు, ఇచ్చేస్తున్నా, పదవి తీసుకుంది నాన్న అని అడిగింది. తల్లి నువ్వు ఇవ్వద్దమ్మా, ఆ పోస్టులన్నీ కోర్టులో వేస్తున్నాం మేము. ఇంకోటి కూడా చెప్తున్నా నేను, దయచేసి ఎవరైనా డబ్బులు ఇచ్చి ఆ పోస్టులు తీసుకొని ఉంటే మీ డబ్బులు మీరు వాపస్ తీసుకోండి. దానికి ఖచ్చితంగా మేము మెడికల్ కాలేజ్ పోస్టులు మెరిట్ బేసిస్లో ఇవ్వలేదు, మేము కోర్టుకి వేసి స్టే తీసుకుంటాము. రేపు ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్లో వేసి దానికి మళ్ళా మెరిట్ బేసిస్లో మదనపల్లి వాసులకు, చుట్టుపక్కల ఉన్న మదనపల్లి దగ్గర వాసులకు పోస్టులు ఇస్తాం. కానీ మెరిట్ బేసిస్లో ఏదో వాళ్ళు అనుకున్న వాళ్ళకి, ఏదో వాళ్ళ కోసం డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇస్తామంటే ఒప్పుకునేది ఎవరు లేదు. అది మదనపల్లి మెడికల్ కాలేజు, తిరుపతి పుంగనూరు మెడికల్ కాలేజ్ కాదు. అది సంబంధిత మెడికల్ కాలేజ్. మదనపల్లిలో ఉన్న యువకులకు, పిల్లలకు అర్హత కలిగించాలా, వాళ్ళ మెరిట్లో అది కాంపన్సేట్ చేయాలని చెప్పి మేము సూటిగా చెప్తున్నాము. ఎవరైనా డబ్బులు ఇచ్చింటే దయచేసి మీరు మీ డబ్బులు వాపస్ తీసుకోవాలని చెప్పి సవినీగా కోరుతున్నాం. అదేవిధంగా చాలా విషయాలు నేను మొన్న చూశాను, ఏదో చాలా రాశారు మన వైసీపీ వాళ్ళు, ఏదో షాజాన్ అది ఇది, బీజేపీ అది అది. నేను సూటిగా అడుగుతున్నా, ఎన్ఆర్సీ సిఏఏ బిల్ అన్కండిషనల్గా పెద్దలు మిథున్ రెడ్డి గారు లోక్సభ సాక్షిగా సపోర్ట్ చేసినారా లేదా? రాజ్యసభ సాక్షిగా విజయసాయి రెడ్డి సపోర్ట్ చేసినారా లేదా? నా దగ్గర వీడియోలు ఉన్నాయి, కావాలంటే పెద్ద డిస్ప్లే తెప్పిస్తున్నాం త్వరలో, డిస్ప్లేలో వేసి డిస్ప్లే చేసి చూపిస్తా ఎట్లా సపోర్ట్ చేశారు అంత. నెక్స్ట్ వచ్చింది, మీరు బీజేపీలో లేరు, కాకపోతే ప్రోటెం స్పీకర్ పదవి మీకు వచ్చేసింది. మీరు బీజేపీలో లేరు, అన్కండిషనల్గా ప్రతి ఒక్క బిల్లు మీరు బీజేపీకి సపోర్ట్ చేశారు. మీరు బీజేపీలో లేరు, ఏ ఒక్క బిల్లు పెడితే కూడా మీరు ఏ తూచా తప్పకుండా తలాజ్ బిల్ కానీ, అదేవిధంగా ఎన్ఆర్సీ సిఏఏ బిల్ కానీ, ఏ బిల్లు పెడితే కూడా మీరు సపోర్ట్ చేశారు. మీకు మైనారిటీల పట్ల, మైనారిటీల విలువల పట్ల మాట్లాడే చిత్తశుద్ధి ఉందా? పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మదనపల్లికి వచ్చారు, టిపు సుల్తాన్ కాంప్లెక్స్లో మీటింగ్ పెట్టారు. అదే కాంప్లెక్స్ సాక్షిగా, అదే స్థలం సాక్షిగా అక్కడే మాట ఇచ్చారు, 5 కోట్ల రూపాయలు మసీదుకి డెవలప్మెంట్ ఇస్తానని చెప్పి. మీరు ఇచ్చారా? మీకు మైనారిటీల పట్ల చిత్తశుద్ధి ఉందా? మీరు ఇచ్చింటే ఆ జీవో కాపీ ఇచ్చి ఆ 5 కోట్లు ఎక్కడ ఉండాలి వెతుక్కుంటాం మేము ఒకసారి. లేదా బ్యాంకులో ఉందా, లేదేమో నాడెవరికైనా ఇచ్చేశారా, అది కూడా మేము చూసుకుంటాం. ఇన్ని మాట్లాడినా మీరు తెలుగుదేశం పార్టీకి నిందించే అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు స్ట్రైట్గా ఉన్నారు. ఆయన దొడ్డిదారులు బ్యాక్ డోర్లో వచ్చి బీజేపీకి సపోర్ట్ చేయలేదు. ఢిల్లీ పార్లమెంట్ ఉన్న ఢిల్లీ సాక్షిగా ఢిల్లీలో పోయి
ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం 6 కోట్ల ఆంధ్రుల కోసం రేపు పోలవరం పూర్తి చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సర్వ హక్కులు కల్పించడానికి నేను బీజేపీతో పొత్తుకు వెళ్తున్నాను. నా స్వార్థం కోసం కాదు. నా పైన ఎటువంటి కేసులు లేవు. నేను ఏ కేసుల కోసం లాలూచిపడి నరేంద్ర మోడీ గారితో కానీ అమిత్ షా గారితో కానీ లాలూచిపడే నా కోసం లేదు అని కరాఖండిగా మాట్లాడి సీట్స్ కూడా మీరు చూడండి. సీట్స్ వాళ్ళతో ఇచ్చిన సీట్లు సంఖ్య, దాని నంబరింగ్ అంతా చూస్తే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చాలా బాధ్యతగా అప్పర్ హ్యాండ్ అయినారు. ఎక్కడ ఆయన లొంగిపోలేదు. బట్ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆయన వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు. ఈరోజు ఒక క్లియర్ మ్యాండేట్ ఏమంటే రేపు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా, అన్ని విధాలుగా ఎదగల్లా, రాష్ట్ర భవిష్యత్తు తీసుకురావాలా, పిల్లల భవిష్యత్తు కావాలా. పోలవరం వస్తే దాదాపు కొన్ని లక్షల ఎకరాలు, మీకు ఎంత వాటర్ ఒక సంవత్సరానికి సముద్రంలో పోతా తెలుసా? మదనపల్లికి ఒక సంవత్సరానికి 1.4 TMC వాటర్ కావాలా. మదనపల్లికి మొత్తం టౌన్కి ఒక సంవత్సరానికి 1.4 TMC నీళ్లు కావాలా. 130 TMC అక్కడ పోలవరంలో సముద్రంలో పోయి కలుసుకుంటాను. అట్లే ఊరికే ఆ నీళ్ళు అట్లే వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతున్నాయి. ఎంత పెద్ద వాటర్ సోర్స్ వేస్ట్ అవుతున్నది. ఇది ఆలోచన చేసిన తర్వాత ఆ వాటర్ రెస్టోర్ చేయడానికి